అన్నం మిగులుతోంది కదా, రేపు స్పెషల్ పులిహోర చేయించు. ఈ బోండా బజ్జీ రెండు కలిపి స్పెషల్ వడ వేయించు. చెప్తాం. ఇదిగో కాస్త రేట్లు పెంచు. స్పెషల్ అన్నాక రేట్లు పెంచకపోతే నాచిరకం అనుకుంటారు. 3 స్పెషల్ మీల్స్ సార్. రండి రండి, ఆకలి మండిపోతుంది. చీ ఎద్దాం కాఫీయా? ఎరా సర్వర్, కాఫీ అడిగితే టీ ఇచ్చావా? రెండే కాదే, ఇదే గొడ్లకు పోసే కుడితే. కాఫీ బాగోలేకపోతే కప్పు ఏం చేసిందయ్యా? మేనేజరు, కాఫీ ఖరీదు 60 పైసలు, కప్పు సాసరు 5 రూపాయలు, కలిపి బిల్లు రాసాయి. దరిద్రం, ఇదేం తిండి? రోజు మీరు తినే తిండి ఇదేనా? రోజు తినేది మామూలే, ఇది స్పెషల్ భోజనం దుర్గా. ఎంతటా? 5 రూపాయలు. 3 కలిపా? భలే దానివే, ఒక్కోటి. ఈ పాపిస్ట్ కూడా కాకులు కూడా తినవు. చిచి, పుణ్యక్షేత్రంలో ఇలాంటి తిండి పెట్టి భక్తులను దోచుకుంటే పుట్టగతులు ఉండవు. యాత్రకు వచ్చిన వాళ్ళు భక్తితో దేవుణ్ణి చూడ్డానికి వస్తారు తప్ప తిండిలో వంకలు పెట్టడానికి కాదు. పైగా మా భోజనం దేవుడు నైవేద్యంతో సమానం. ఆ గ్రహం ఇక్కడ కూడా దాపించిందేమిటండి? యాత్రకే? ఈ హోటల్ ప్రొపరేటర్ ఆయనే. ఈ సంగతి తెలిసే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా? అవును, ఈ ఊరు మొత్తానికి ఇదే బెస్ట్ హోటల్. మరి పదండి పోదాం, తక్షణ ఇక్కడి నుంచి పోదాం. దుర్గా, అర్ధంతరంగా ఎక్కడ పోతాను చెప్పు? పల్లకాట్లోకి, లేదా ఏ పాడుబడ్డ సతంలోకో. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మేనేజరు, రూమ్ ఖాళీ అవుతోంది, బిల్లు తయారు చేయి. చేశానండి. ఇంకోరికి అద్దెకిస్తే 1 రోజులో 2 రోజులు అద్దె గిట్టుబాటు అవుతుందండి. ఇదిగో మా బిల్లు. 60 రూపాయలా? రోజుకి అద్దె 30 రూపాయలు, 2 పూట్ల భోజనానికి 30 రూపాయలు, మొత్తం 60 రూపాయలే కదమ్మా. ఆ చెత్త భోజనానికి అంతంత ఛార్జీలా? అసలు మేము తినందే. మేము వద్దన్నా ఏమిటి, తిన్నా మా అన్న ఛార్జీలు మాత్రం తప్పవు. మేము చేస్తా ఇవ్వం. మీ దిక్కుల చోటు చెప్పుకోండి. తప్పించి వెళ్ళండమ్మా. ఆనకిస్తాలేవయ్యా. రామచంద్ర, అబ్బా, దుర్గా, లే, పాలు పెళ్లి తెచ్చాను. పాలు వద్దు, పాపాలు వద్దు. కాస్త కోపం తగ్గించుకోమా. ఆ హోటల్ నుంచి బయటపడ్డాం కదా. ఆ హోటలే కాదు, ఈ ఊళ్ళోంచి బయటపడితే గాని పచ్చి మంచినీళ్ళు ముట్టను. ఇది మరీ బాగుందమ్మా. మొహం మీద కోపం వచ్చి ముక్కు కోసుకున్నట్టు ఆయన మీద అలికి మనం కడుపు మార్చుకుంటేలా? పళ్ళొచ్చాయిగా, మీరు తినండి. ఏడ్చినట్టే ఉంది. నిన్ను పస్తు పెట్టి నేనెలా తింటాను? ఏమండి గుమస్తా గారు, దగ్గరలో ఎక్కడన్నా హోటల్ ఉందా అండి? లాంచీ లేట్ కదా, ఈ పాటి కట్టేసి ఉంటారు. ఉంటే గింటే భోషణ విలాసే. సరే అమ్మా, మీరు ఆ హోటల్కి వెళ్ళారంటే ఆరిపోతారు. తిరిగి ఇంటికి వెళ్ళటానికి కూడా కానీ మిగలదు. ఎందుకు వచ్చినట్టు చూడాక తిండికా? ఆగండి 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 ఆగండి. బాబు, ఇది నీకు, ఇది పాపకి. తీసుకోమ్మా. అయ్యా, దర్శనం చేయించే పుచ్చి నాది. ఈలోగా మా ఆడు వంట చేస్తుంది. ఏం దుర్గా? నాకేం పట్టే? పుణ్యం పురుషార్థనం. మనకు మాత్రం ఆకలి లేదు. మీ కోపంతో కడుపు మండిపోతోంది, నాకు ఆకలితో కడుపు కాలిపోతోంది. గుమస్తా గారు, అమ్మా, ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి కాస్త ఉప్పు పప్పు పట్టండి. ఇక్కడ ఉన్నట్టు వస్తానమ్మా. వంట చాలా బాగుందమ్మా. ఏమనుకున్నారు మరి? మా ఆవిడది అమృత హస్తం. ఆకలితో ఉన్న బిడ్డ చేసిన అన్నదానానికి విలువ కట్టలేం. ఇందా చీర కొనుక్కోమ్మా. అబ్బే, పర్వాలేదు. హోటల్లో తింటే మాత్రం తక్కువ అవుతుందా? సంతోషంగా ఇచ్చింది, వద్దనకూడదు. తీసుకోమ్మా. ఎంత డబ్బు పోసినా ఇంత రుచిగల భోజనం దొరుకుతుందా? వెళ్ళొస్తాను. వంట చాలా బాగుందమ్మా. హోటల్లో తింటే మాత్రం ఇంతకన్నా తక్కువ అవుతుందా? తిన్నా తినకపోయినా ఛార్జీలు కట్టాల్సిందే. ఆ చెత్త భోజనానికి అంతంత ఛార్జీలా? రండి రండి, లాంచ్ రేవులోకి వచ్చేసింది.
పిన్ని గారు, మంచికో చెడుకో నాకు ఆలోచన వచ్చింది. నీకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి కానీ చెప్పు. నేను ఈ ఊళ్ళో ఓ హోటల్ పెడితే నువ్వు హోటల్ పెడతావా? ఏ తప్ప నేరమా? ఆ పెద్దాయన చెత్త భోజనం అమ్మి భక్తుల నోట్లో మట్టి కొట్టి వేలకు వేలు దోచుకుంటున్నాడు. నేను శుభ్రమైన భోజనం పెట్టి గౌరవంగా 10 రూపాయలు గడించుకుంటాను. ఊహ మంచిదే కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా అని. దుర్గా, నీకేమైనా మర్చిపోయిందా? పోలేదు, ఇప్పుడే వచ్చింది. ఏమిటి వచ్చేది? ఆడది హోటల్ నడిపిందంటే నలుగురు నవ్విపోతారు. నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఏ చదువుకున్న ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం లేదా? నాకొచ్చిన విద్య ఇది. ఇటు ఇల్లు నడపాలి, రేపు పరీక్షలోగానే శాంతికి పెళ్లి చేయాలి. కట్నానికి కాపోయినా ఖర్చులకైనా 10 రూపాయలు ఉండొద్దు. మళ్ళీ ఇప్పుడు పట్నం పోతే అప్పడాలు వడియాలు అమ్ముకోవడమే కదా. ఆ మాట రైతే. వాటితో పాటు కాస్త పప్పన్నం పెరుగు వడ్డిస్తే తప్పేమిటి అంటావు. ఈ మాట రైతేలే. ఆలోచించు బాబు, ఇన్నాళ్ళు మీ బాబాయ్ హోటల్కి సేవ చేస్తున్నావు. ఇవాళ నుంచి నీ సొంత హోటల్కి నువ్వే యజమానివై బండి నడుపుతావు. వంట పని మాత్రం ఆవిడది, పైపెత్తనం అంతా నీదే కదా. సరే, అన్నీ తెలిసిన మీరు కూడా సరేనంటే ఏనే చెప్పేదే ఉంది. మేనేజరు సార్, ఏమిటయ్యా ధర్మసత్రం మీద పూటకోళమ్మ హోటల్ వెలిసింది? మరే చిత్రంగా ఉందండి. సత్రం అంతా చెత్తతో ఎంగిలాకులతో అపవిత్రం అయిపోదు. ఇది ట్రస్టీల దాకా వెళితే గుమస్తా గారి ఉద్యోగం ఊడిపోతుంది పాపం. గుమస్తా గారు, అమ్మా, దేవుడి పేరు చెప్పి భక్తులు దోచుకు తినే కిరాయి హోటళ్లు పేటరేగిపోయాయి కదా. చిత్తం. అవి చూసి దేవుడే బాధపడి కల్లో కనపడి ఈ హోటల్ పెట్టించాడని చెప్పండి. శభాష్ దుర్గా, మరిచేవా పిబి రావు? ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? పిఠాపురం అండి. భోజనం అది సరిగ్గా ఉందండి? ఓ దివ్యంగా ఉన్నాయి. నువ్వు ఉన్న ఒక్కటి సరిగ్గా ఉండి చావు. ఏమన్నా పొరపాటైందండి? అదే ఏం లేదమ్మా, ఇలాంటి హోటల్ మా ఊళ్ళో ఉంటే ఇంట్లో వంట మానేసి అందరం అక్కడే తినేవాళ్ళం. అన్నం మిగులుతోంది కదా, రేపు స్పెషల్ పులిహోర చేయించు. ఈ బోండా బజ్జీ 2 కలిపి స్పెషల్ వడ వేయించు. చిత్తం. ఇదిగో కాస్త రేట్లు పెంచు. స్పెషల్ అన్నాక రేట్లు పెంచకపోతే నాచిరకం అనుకుంటారు. రై, ఆ క్యారేజ్ ఎక్కడిదరా? మేమే దుర్గా విలాస్ నుంచి తెప్పించుకున్నాం. బయట నుంచి భోజనాలు తెప్పించడానికి వీలు లేదండి, అవి మా రూల్స్. మీ దరిద్ర పోయినాం, పొద్దున్న తిన్నాం. ఇక సార్ బాబు, మీకు నమస్కారం. మీకు 100 నమస్కారాలు. ఆ క్యారేజ్ పట్టుకొని ఆ హోటల్కే పోండి. మా రోజులో వెళ్తాం. ఏటే మేనేజరు, బిల్లు. అన్నదాత సుఖీ భవ. డబ్బు పుచ్చుకొని పెట్టాను, ఇందులో దానమే ఉందండి. అయ్యా, మీరు పుచ్చుకున్న రేటుకి పెట్టించిన విందుకి బేరీజ్ వేస్తే ఇది మహాదానమే అనిపిస్తుంది. ఇంత చవకగా పెట్టేస్తే మీకు నష్టం రాదా సార్? వస్తుంది సార్, ఎందుకు రాదు? కానీ అవతల పోటీ జాస్తి అయినప్పుడు వాళ్ళని పడగొట్టేదాకా కాస్త ఇలాంటివి తప్పవండి. కానీ మనలో అన్నమాట ఎంత పోయినా 10 ఏళ్ల లాభంలో కాస్త సొట్టే కదండి. అంటే అవతల హోటల్ దివాలా తీస్తే అంతే కదా, వాళ్ళు డేరా ఎత్తేగానే మనం రేట్లు పెంచేస్తాం, క్వాలిటీ దించేస్తాం, నష్టం భర్తీ అయిపోతుంది. అబ్బా, ఏం బుర్రసార్ మీది. అదేనండి బిజినెస్. తమదేం బిజినెస్? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం. ఇక ఏదో పెద్దవాణ్ణి బుద్ధి గడ్డి తిని ఈ పొరపాటు చేశాను. నన్ను రచ్చకెక్కించకండి. తమకి ఏ లోటు రానివ్వను. తింటే తమరు తినాలి, లేకపోతే నేను తినాలి. కానీ మంచి గవర్నమెంట్ వాడు ఎందుకండి? మీరు అనుకున్నట్టు నేను గడ్డి కడిచే రకం కాదు. మిస్టర్ సుబ్బారావు, రత్నం, అకౌంట్ పుస్తకాలు సీజ్ చేసి గడ్డి తాళం వేసి సీల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ బకాయి కట్టిన కారణంగా భూషణ విలాస్ హోటల్ని, పరిభూషణరావు గారి ఇంటిని, ఆటలో ఉన్న సరుకు సామగ్రి యావత్తు సహా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి 50 వేస్తున్నారండి. ఏడ్చినట్టుంది నీ సలహా.
లక్ష పైచులకు విలువ చేసే ఆ హోటల్ నేనెక్కడ కొనగలను? అమ్మా, ఈవేళ మీకున్న మంచి పేరు పరపతి ఈ ప్రాంతాల్లో మరెవరికీ లేదు. పిబి రావు గారు పోగొట్టుకున్నవి మీరు సంపాదించుకున్నవి అవే. మీరు సరే అనండి, 10 రూపాయలు మీరు పెడితే 90 రూపాయలు నేను బ్యాంకు ద్వారా అప్పిస్తాను. ఆ రోజుల్లో పిబి రావు గారికి సేవలన్నీ చేసి పెట్టింది మీరేనండి. వారి ఉప్పు తిన్నారు, వారినే ఉద్ధరించవచ్చుగా. అమ్మమ్మ, ఇప్పుడు వారి కుబేరుడు పూచి ఉన్నా అప్పే కాదు ఉప్పు కూడా పుట్టదండి. నా మాట విని మీరు పదండి. అదిగో మహాలక్ష్మి శకునం కూడా వచ్చింది. శ్రీ పణిభూషణరావు గారి నివాస గృహము, వారి భూషణ విలాస్ హోటల్ రెండూ కలిపి సర్కారు వారి పాటు 25,000. 30,000, 35,000, 40,000 అండి. 45, 50,000, మరొక్క రూపాయి. 75,000, మరొక్క రూపాయి. 80,000, మరొక్క రూపాయి. 90,000, మరొక్క రూపాయి. లక్ష, మరొక్క రూపాయి. 1,01 రూపాయి. అయిపాటి ఎవరు పలకరా? 1,01 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. 1,01 రూపాయి ధరకు శ్రీమతి కనకదుర్గమ్మ గారి పేర పాటను ఖాయపరచడమైనది. మేనేజర్ గారు, అమ్మా, ఈ హోటల్ పాత యజమాని. వెంటనే ఖాళీ చేయక్కర్లేదు. తగిన వసతి దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చని చెప్పండి. మేనేజరు, ఏనుగు బతికినా చచ్చినా ఒకటే అని చెప్పు. దేహి అనే కర్మ ఈ ఫణిభూషణరావుకి ఎప్పుడు పట్టదు. చూస్తాను, ఈ జోడి అంతవరకు చూస్తాను. నడమంత్రపు సిరి, నరాల మీద కురుపు అన్నారు. ఇంకో సామెత చెప్తా, ఇనుకో. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం కాస్త పోయిందని పిబి రావు గోతులు దబ్బేవాడు కిందకు పోతాడు, గోపురాలు కట్టేవాడు మీదకు వెళతాడు.